అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మరియు మీరు స్త్రీతో స్నేహం చేయడానికి ఒక ప్రయత్నాలు చేస్తే ఆ స్నేహం ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. ప్రేమ వివాహం జరుగుతుంది. మీకు మాత్రం ఈ ప్రేమికులతో శుభదినముగానే కనిపిస్తున్నది. ఈరోజు విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు సమయానుకూలంగా ప్రవర్తనను కొనసాగించడం వలన ఈ రోజైతే మీకు చక్కగా పనులు జరిగిపోతాయి. సునాయాసంగా చెడు పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతో ఉన్న తేడాలను తొలగించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. పనులు బిజీగా ఉంటారు. ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వారికైతే మరి సాధారణమైన పరిస్థితి అయితే ఉన్నది. ఈ రోజు రాస్వరహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మితిమీరి ఆలోచనలను దరిచరనివ్వకుండా చూసుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు విద్యతో సంబంధం ఉన్న వారు ప్రయోజనం ఖచ్చితంగా పొందుతారు. మరియు ఇష్టమైన వ్యక్తులతో మరి వివాహం అవుతుంది. కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. మరియు అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. మరియు ఈ రోజు మరి కుటుంబానికి సమయం ఇవ్వాలి, లేకపోతే మాత్రం విభేదాలు పెరుగుతాయి. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది. మరియు ఈ రోజు రాశి వల్ల మాత్రం ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి. తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. పని పెరుగుతుంది, సుఖాలు పెరుగుతాయి. మరియు ఈ రోజు ప్రజలు మిమ్మల్ని పొగిడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పనిని, మీ పేరుని చూసి ఎక్కువగా ప్రశంసలని మీకు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోమరితనం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఈ రోజు వృధా చేసిన చర్చలు నివారించాలి. ప్రేమగా వ్యవహరించాలి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. బెరుకుగా మారిపోకండి. ఈ రోజు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు డాక్టర్ను సంప్రదించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మంచి ఆరోగ్యం పొందగలుగుతారు. ఇక సంకేతాలు ఎక్కువ మొత్తంలో మరి శుభ సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆటంకాలు ఉన్నా కూడా అవి మీ యొక్క మరి పుణ్య కార్యక్రమాల వల్ల అవి తొలగించబడతాయి. మీరు చేసిన పుణ్యఫలం మీకు దక్కబోతుంది. ధర్మసిద్ధి ఉంది. ఆస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు. సన్నిహితుల వలన మేలు జరగబోతుంది. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటేనే ఈ రోజు మంచిది. ఈ రోజు మీరు కోపం అయితే అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం స్వబుద్ధితో గొప్పవారు అవుతారు. చేపట్టిన పనుల సమర్థవంతంగా పనిచేస్తే విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. కీలక విషయాలు ఆచితూచి అడిగేయాలి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఈ రాశులు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఉద్యోగంలో శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన బాధ్యతలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టే వారి పట్ల మాత్రం ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్య సాధనపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక ప్రతి విషయాన్ని అనుమానించటం మంచిది కాదు. కాలాన్ని వృధా చేయకుండా కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు రాశి వాళ్ళకి మాత్రం భావోద్వేగాలు నియంత్రించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఖర్చులతో అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం కోసం ఈ రోజు పసుపు రంగు దుస్తులను లేదా వస్తువులను అయితే దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే కనుక మరి చక్కగా ఈ రోజు శుభాలే కలుగుతాయి. మరి వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణం నుంచి కూడా మీరు బయటకు రాగలుగుతారు. ఈ రోజు అన్ని కూడా లాభాలే కలుగుతాయి. మరి ఈ రోజు మానసిక ప్రశాంతత కూడా దక్కే అవకాశం ఉంది. దైవబలం మీకు వెంటనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు దైవారాధన మానకూడదు. అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కలగబోతున్నాయి. ఆటంకాలు రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు ఏ పని చేసినా కూడా అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ధన యోగం పట్టబోతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. ఇష్టమైనటువంటి వ్యక్తితో వివాహం అవుతుంది.
మీరు తలచిన కార్యాల్లో మీరు తప్పకుండా సఫలీకృతమవుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకైతే ఈ రోజు లాభం అనేది కలిగే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ రోజు ఈ రాశి వారు చూసినట్లయితే గనక లాభం కలగడానికి దాన ధర్మాలు చేయట, పేదలకు అన్నదానం చేయట చాలా ఉపకరిస్తుంది. లక్కీ సంఖ్య 77 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట, ఓం నమో వెంకటేశాన్ని 108 సార్లు పఠించట చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు దాంతో పాటు పుణ్యం లభిస్తుంది. దాంతో పాటు మీకున్న దోషాలు కూడా నివారణ అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.